కేంద్రంలోనైతే మోడీ గెలుస్తాడు. నిజామాబాద్లో మాత్రం పక్కా అరవింద్ అన్న గెలుస్తాడు. ఎందుకు అరవింద్ అన్న గెలుస్తాడు? అరవింద్ అన్న మంచి పనులు చేసిండు. అరవింద్ అన్న అన్ని మంచి పనులు చేసిండు. పసుపు బోర్డు ఇచ్చిండు. చిన్నపిల్లలకి అందరికీ మంచిగా చూసుకుంటాడు. ఖచ్చితంగా రైల్వే బ్రిడ్జులు అన్నీ చేసిండు కాబట్టి అన్నీ మంచిగా చేసిండు కాబట్టి అరవింద్ అన్ననే వస్తాడు. పోయినసారి కూడా అరవింద్ అన్నని గెలిచిండు. ఈసారి కూడా అరవింద్ అన్న గెలుస్తాడు ఖచ్చితంగా. బీజేపీకి ఎత్తాం కానీ రేవంత్ రెడ్డి గెలిచినప్పటి నుంచి ఆటోలను ముట్ట కూర్చిపించిండు. సుక్కలు చూపిస్తుండు. మాకు బతుకుదంటే ఇదేనే. పొద్దు మబ్బులు ఎత్తే బతుకు రెక్కడితే బొక్క అన్నట్టు ఇదే పని. మరి ఇప్పుడు అట్లా చేసిండు అంటున్నావు. ఇక్కడ బీజేపీ నుంచి ధరంపూర్ అరవింద్ నిలబడ్డాడు, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి నిలబడ్డాడు, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ నిలబడ్డాడు. మరి ఊర కోటేస్తావు వాళ్ళకి గంగలు కలిసిరు. ఇక ముగ్గురు కోటే బీజేపీ భూపతి రెడ్డి అంత గంగలు కలిసిరు కురిపిస్తున్నారు. మరి ఊర కోటేస్తావు. అరవింద్కి ఎత్తాం. ఇప్పుడు ఎందుకు అరవింద్ కోటేస్తావు? అరవింద్కి ఎంతమంది అన్ని మా దేవుని కట్టించే, ఇప్పుడు అన్ని పిల్లలకు హాస్పిటల్ కట్టించే, ఇప్పుడు ప్రజలకు అంత మంచి చెప్పబట్టే ఇప్పుడు ఏ బండి అప్పుడు లేదు, ఆటో బుటోలు ఏదైనా నడుస్తున్నాయి. ఈ అరవింద్కి ఎత్తాం మేము. ఒకనాడు ఏదైనా చిన్న పని ఏదైనా చిన్న ఇంత దెబ్బ జరిగింది, అది ఇదైంది, పంచాయతీ అయిందంటే సుఖంగా వచ్చి ఆడుతున్నాడు అరవింద్, మాట్లాడుతున్నాడు. వీళ్ళందరేమో ఆపోజిట్ టౌన్లోకి పోయినా ఓడు తాగాడు, మమ్మల్ని దిగటోలేడు. వీళ్ళు పార్టీ లేదు కదా. బాజిరెడ్డి మొన్నదాకా బాజిరెడ్డి ఉండే, ఇప్పుడు బాజిరెడ్డి టౌన్లోకి పోయినా దిగలే. ఆలే సర్పంచులు బిర్పంచులు రాలేదని అనిపించుకున్నారు. ఫోన్ చేసి అరవింద్ చేస్తాడు. ధరంపూర్ అరవింద్ గెలిస్తే ఇంటికి వచ్చి మాట్లాడండు. ఇంటికి వచ్చి మాట్లాడి మీ బాధ ఏంది, మీ ఓదారు ఏంది అన్నట్టు ఇంటికి వచ్చి ఓదార్చిపోయాడు అరవింద్. వీళ్ళు కుర్చీలో కూర్చేసుకుని ఏసీలో కూర్చుండి ఆయన బుర్రకథలు చెప్పుడు. మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, మరి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుంది అని అరవింద్ వస్తారు కదా. ఇప్పుడు మాకు ఏదైనా ఆపద వచ్చింది అంటే గట్టి పోటీ జీవన్ రెడ్డి ఇస్తారు అంటుండు కదే. ఇప్పుడు జీవన్ రెడ్డి జగిలితాలు ఉంటాడు కానీ ఇప్పుడు అరవింద్ అయితే మన నిజామాబాద్ ఉంటారు కదా. ఏదైనా ఆపద పడ్డది లొల్లు పెట్టుకుంటే ఆపోజిట్ పార్టీ అంటే అరవింద్కి ఫోన్ చేస్తే అరవింద్ ఇంటికి వచ్చి ఓదార్చిపోతున్నాడు కదా. ఇంటికి వచ్చి ఇప్పుడు మన ఇంటికి వచ్చి మన జిల్లాలో మండలంకి వచ్చి టౌన్లో పడితే టౌన్లోకి వెళ్ళి ఓదార్చిపోతున్నాడు కదా. అట్లా కాదు గిట్ల బిడ్డకి ఇట్లా అని ఓదార్చిపోతున్నాడు, అలా మీద తిట్టిపోతున్నాడు కదా. అట్లా నేను అనేది ధరంపూర్ అరవింద్ బంపర్ మెజార్టీతో గెలుస్తాడు అంటున్నావు. గెలాలా బంపర్ మెజార్టీతో కాదు, ఇంకా గెలిపిస్తేనే మనం ఇప్పుడు నువ్వైనా నేనైనా అందరం ఒకటే. గెలిపిస్తేనే మనకు అందరికీ కీర్తి ఉంటుంది. రేపు పిల్లలు ఇంకా బతకవచ్చు పిల్లలు, వాళ్ళది హెల్త్ ఆరోగ్యం చదువుకున్న జాబుల బీబులు అవి ఉంటాయి. ఏం తక్కువ చేసిన మనకు ఎంత తెలక ఆడు ఈడు అంత లంచాలు తినుకుంటా కళ్ళుకు చిక్కర్లకు మోతాడై అంత పైసలు పంచుకుంటా ఖరాబ్ చేస్తున్నారు. కానీ అంతేనా కదా బాబు? ఏమే పెద్ద మనిషి ఎటు పోతున్నావు? నేను బ్యాంకుగా. మరి ఏప్రిల్ 13 ఓట్లు వేయాలి. మరి ఏ పార్టీకి ఓటేసావు? బీజేపీకి. ఎందుకు బీజేపీకి వేసావు? బీజేపీగా వీళ్ళు మాకు బస్సులు కనిస్తలేరు. రేవంత్ రెడ్డి ఆడలకి ఇస్తాడు, మొగళ్ళకి ఇయ్యాడు. మరి ఇక్కడ ధరంపూర్ అరవింద్ నిలబడ్డాడు, జీవన్ రెడ్డి నిలబడ్డాడు, బాజిరెడ్డి గోవర్ధన్ నిలబడ్డాడు. ఓల కోటేసావు.